ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పాపాంకుశ ఏకాదశి ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి, ఉపవాస విరమణ గురించి, వ్రత కథ గురించి తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువును పూజించడానికి అత్యంత పవిత్రమైన రోజు ఏకాదశి. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. అవి శుక్లపక్ష మరియు కృష్ణపక్ష ఏకాదశులు. ఈ రోజున భక్తులు ఉపవాసాన్ని పాటిస్తూ శ్రీహరిని పూజిస్తారు. ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. హిందువులు ఏకాదశిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఆధ్యాత్మికంగా ఇది ఎంతో ముఖ్యమైన రోజు. విశ్వాన్ని రక్షించే శ్రీ మహావిష్ణువును ఏకాదశి రోజున పూజించడం వల్ల మీ జీవితంలో ప్రశాంతత ఉంటుంది. అంతేకాదు, అన్ని పాపాల నుండి విముక్తి పొందడంతో పాటు ఆనందము, శ్రేయస్సును పొందుతారు. ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించడం వల్ల మరణానంతరము నేరుగా శ్రీహరి నివాసమైన వైకుంఠ ధామానికి చేరుకుంటారని నమ్మకము. పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఏకాదశి పర్వదినాన ఉదయం నిద్రలేచి తలస్నానం ఆచరించాలి. ఉపవాస దీక్షను తీసుకొని పూజా గదిని శుభ్రం చేయండి. అనంతరము చెక్క పీటపై విష్ణువు మరియు లక్ష్మీదేవి విగ్రహాలను లేదా ఫోటోలను పెట్టండి. తులసితో పాటు పంచామృతాన్ని సమర్పించండి. విగ్రహం ముందు నెయ్యితో అఖండ దీపాన్ని వెలిగించండి. దేవునికి మాలధారం చేసి పూలు, పండ్లు, స్వీట్లు నైవేద్యంగా పెట్టండి. విష్ణు సహస్రనామము పారాయణం చేయడంతో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ, అచ్యుతానం కేశవం కృష్ణం, దామోదరం నారాయణం జానకీ వల్లభం అనే మంత్రాన్ని జపించాలి. మరుసటి రోజు అనగా ద్వాదశి రోజున ఉదయం పారణ సమయంలో ఉపవాసం విరమించాలి. 2025 సంవత్సరంలో పాపాంకుశ ఏకాదశి అక్టోబర్ 2వ తేదీన వచ్చి 3వ తేదీ వరకు ఉంటుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఆశ్వయుజ మాసము శరత్ ఋతువు దక్షిణాయనము. ఏకాదశి తేదీ ప్రారంభము 2వ తేదీ అక్టోబర్ 2025 గురువారం రాత్రి 7:11 ప్రారంభమై 3వ తేదీ అక్టోబర్ 2025 శుక్రవారం సాయంత్రం 6:33 వరకు ఏకాదశి తేదీ ముగుస్తుంది. పారణ సమయము 4వ తేదీ అక్టోబర్ 2025 శనివారం ఉదయం 6:23 నుండి 8:44 వరకు. పాపాంకుశ ఏకాదశి రోజు ఏం దానం చేయాలో తెలుసుకుందాం. పురాణ కథనంలో పాపాంకుశ ఏకాదశి గురించి విస్తృతంగా చెప్పబడింది. ఈ ఏకాదశి వ్రతానికి సమానం మరే వ్రతం లేదని, పాపాంకుశ ఏకాదశి రోజున విష్ణుని పూజ చేసి పేదవారికి దానం చేసి అక్షయ పుణ్యం లభిస్తుంది మరియు సుఖ సంపదలు పెరుగుతాయి. పాపాంకుశ ఏకాదశి 1000 అశ్వమేధ 100 సూర్యయజ్ఞాలకు సమానమైన ఫలాన్ని ఇస్తుంది. పద్మపురాణం ప్రకారం ఈ రోజున శ్రద్ధతో బంగారము, నువ్వులు, భూమి, ఆవు, ధాన్యం, నీరు, చెప్పులు, గొడుగు లాంటి వాటిని దానం చేసిన వారికి విష్ణు కృప లభిస్తుంది మరియు యమరాజు భయం నుండి విముక్తి లభిస్తుంది. అలాగే ఈ రోజున రాత్రి జాగరణ చేసి ప్రభువు భజన చేసి పూజ చేసిన వారికి స్వర్గానికి పాత్రులు అవుతారు. పాపాంకుశ ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము. పురాతన కాలంలో వింధ్యా పర్వతాలపై అగర్ అనే క్రూరమైన బహేలియా అనే రాక్షసరాజు ఉండేవాడు. తన జీవితమంతా దోపిడీ, తప్పుడు సహవాసము, హింస, తాగుడు వంటి పాపకార్యాలు చేసేవాడు. అతని జీవితపు చివరి క్షణం వచ్చినప్పుడు యమధర్మరాజు పంపిన దూతలు అతడి వద్దకు వెళ్ళారు. నీ జీవితకాలం ముగిసిందని, త్వరలోనే నేను నరకానికి తీసుకువెళ్ళడానికి వస్తామని చెప్పారు. అది విన్న రాక్షసుడు భయపడి అగీర ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ మహర్షి పాదాలపై పడి, ఓ మునివర్య, నేను నా జీవితంలో ఎన్నో పాపకార్యాలు చేశాను. దయచేసి ఈ పాపాల నుండి విముక్తి పొందే మార్గం చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు అగీర మహర్షి ఆశ్వయుజ మాసము శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున పూర్తి నియమ నిష్టలతో ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించమని సూచించాడు. ఆ ఉపవాస దీక్షను బహేలియా నియమ నిష్టలతో పూర్తి చేయడంతో అతని పాపకర్మలను ముగిసి శ్రీ మహావిష్ణు అనుగ్రహం పొందుతాడు.